సో యా హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత ఉమంతల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అండి. సో ఇంకా పాండిచ్చేరి వ్లాగ్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇదైతే మేము అరుణాచలంకి వెళ్ళిన రోజు అనమాట. సో పాండిచ్చేరి నుంచి డైరెక్ట్ అరుణాచలంకి వచ్చేసాము. నైట్ 9 అట్లా స్టార్ట్ అయినట్టున్నాము పాండిచ్చేరిలో. మాకు అరుణాచలంకి వచ్చేసరికి 11:30 అట్లా అయింది. ఇంకా మేము 11:30కి అరుణాచలంకి రీచ్ అయిపోగానే ఫస్ట్ మా నానమ్మకి రూమ్ తీసుకొని రూమ్లో వదిలేసి ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ చేయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. గిరి ప్రదక్షిణ చేయడం కన్నా ముందు బ్యాగ్లో స్నాక్స్ ఇంకా కొన్ని నెసరీ ఐటమ్స్ అన్ని పెట్టేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో యాక్చువల్లీ కొబ్బరికాయ, కర్పూరం అవన్నీ తీసుకున్నాము. కర్పూరం ఎందుకంటే మనకి 14 లింగాలు వస్తాయి మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ప్రతి లింగం దగ్గర ఒక కర్పూరం వెలిగించాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. మనం మంచిగా దేవుడికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ చేయాలి. మనకి కన్ఫ్యూజన్ లేకుండా అక్కడ మనకి ఇండికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వే టు గిరి ప్రదక్షిణ అని చెప్పేసి. మనము గిరి ప్రదక్షిణ అని అంటాము తెలుగులో, కానీ తమిళ్లో వాళ్ళు గిరివలం అని అంటారనమాట. సో ఇంకా గిరి ప్రదక్షిణ అంటే ఏంటి అంటే, గిరి అంటే ఒక కొండ, ప్రదక్షిణ అంటే ఒక రౌండ్. సో ఆ కొండ చుట్టూ ఒక ప్రదక్షిణ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అని అంటారు. అరుణాచలం ఎట్లా ఏర్పడిందంటే, శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు ఇంకా మహావిష్ణువు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అనే విషయం పైన వాదించుకుంటున్నారనమాట. అప్పుడు పరమశివుడు అగ్నిస్తంభం లాగా ప్రత్యక్షమైండు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో విష్ణువుతో ఏమన్నాడంటే, నా ఆది అంతాలు కనుక్కోగలిగితే మీలో ఎవరు గొప్పవారో తెలుస్తుంది అని శివుడు అన్నాడు అనమాట. అప్పుడు మహావిష్ణువు వరాహావతారం ఎత్తి అగ్నిస్తంభం అడుగు భాగాన్ని వెతకడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ బ్రహ్మదేవుడు ఏం చేసిండు, హంసరూపంలాగా మారి అగ్నిస్తంభం యొక్క పై భాగాన్ని వెతకడం స్టార్ట్ చేసిండు. కానీ ఇద్దరికి శివుడి ఆది అంతం రెండు కనిపించలేదు. ఆది అంటే స్టార్టింగ్ పాయింట్, అంతం అంటే ఎండింగ్ పాయింట్. ఈ రెండు వాళ్ళిద్దరికి ఆ అగ్నిజ్యోతిని విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు ఇద్దరు కనిపెట్టలేకపోయారు. కాబట్టి ఆ అనంత అగ్నిజ్యోతి తర్వాత చల్లబడిపోయి అరుణాచలం పర్వతం లాగా మారిందని పురాణాలు చెబుతున్నాయి అన్నమాట. ఇక్కడ కొంచెం ఫన్ చేస్తున్నాను అనమాట. అందరూ గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయారు కదా. సో ఇంకా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి నేను కొంచెం ఫన్ చేస్తున్నాను. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినప్పుడు కొట్టిన కొబ్బరికాయ ఉండే కదా. సో ఇంకా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అందరం షేర్ చేసుకొని తింటున్నాం అనమాట. కొబ్బరికాయ కూడా వాటర్ కంటెంట్ కదా. సో ఇంకా మనకు కూడా కొంచెం బూస్ట్ అండ్ ఎనర్జీ వస్తుంది కదా. సో అందుకని అనమాట. గిరి ప్రదక్షిణ భక్తులు సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లేకపోతే సాయంత్రం టైంలో ప్రారంభిస్తారనమాట. గిరి ప్రదక్షిణ అయితే సాధ్యమైనంత వరకు చెప్పులు లేకుండా నడవడం అయితే అనవైతి. కాకపోతే కొంతమంది సాక్స్లు వేసుకొని నడుస్తున్నారు, అది ఎవరిష్టం వాళ్ళది. గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనసు నిండా శివనామం స్మరిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. గిరి ప్రదక్షిణ మార్గంలో మనకి 8 పవిత్ర లింగాలు దర్శనమిస్తాయి. వాటినే అష్టలింగాలు అని అంటారన్నమాట. అవి వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉందన్నమాట. ఇంద్రలింగం వచ్చేసి విజయాన్ని, గౌరవాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. రెండవ లింగం వచ్చేసి అగ్నిలింగం. అగ్నిలింగం ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మూడవ లింగం వచ్చేసి యమలింగం. యమలింగం భయాలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. నాలుగవ లింగం నైరుతిలింగం. నైరుతిలింగం ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది అని చెప్పి నమ్ముతారన్నమాట. ఆరవ లింగం వాయులింగం. వాయులింగం ఆరోగ్యం పెంచుతుందని నమ్ముతారు. ఏడవ లింగం వచ్చేసి కుబేరలింగం. కుబేరలింగం ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. లాస్ట్ 8వ లింగం వచ్చేసి ఈశాన్యలింగం. ఈశాన్యలింగం జ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. హోప్ మీ అందరికీ అరుణాచలం యొక్క పురాణం అలాగే 8 లింగాల యొక్క ప్రత్యేకత అర్థమైందని అనుకుంటున్నాను. మేము గిరి ప్రదక్షిణ చేసింది నైట్ టైంలో కాబట్టి అన్ని గుళ్ళు క్లోజ్ ఉన్నాయన్నమాట. ప్రతి లింగంకి ఒక గుడి ఉంటుంది. ఆ గుళ్ళన్నీ 8 లింగాలు, 8 గుళ్ళు అన్నీ క్లోజ్ ఉన్నాయి నైట్ టైంలో. సో మార్నింగ్ టైంలో చేస్తే ఓపెన్లోనే ఉంటాయి.
చాలామంది భక్తులైతే నైట్ టైంలోనే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎండగా ఉంటాయి, కాళ్ళు కాలుతూ ఉంటాయి. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేది రోడ్డు పైన కదా, సో ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుంది, బండ్లు కూడా తిరుగుతూనే ఉంటాయి. దానివల్ల భక్తులకు కూడా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా మీరు కూడా నైట్ టైంలోనే గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి. మనకి బోర్డు పైన 14 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు. బట్ మాకైతే 14 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ వర్షం పడిందనమాట. ఇంకా వర్షం వల్ల రోడ్డు పైన ఉన్న చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకు గుచ్చుకున్నాయి. అంటే కాళ్ళకు గుచ్చుకోవడం, ఆ రాళ్ళు కాళ్ళకు గుచ్చుకోవడం వల్ల నడవడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే. కాకపోతే ఇంకా తప్పదు, నడవాలి దేవుడి కోసం, దేవుడు సన్నిధానం వరకు నడవాలి అని అనుకున్నాం కాబట్టి నడిచాము. సక్సెస్ఫుల్గా 5 నడిచామన్నమాట. కొంతమంది నడవలేని వాళ్ళు ఉండే, వాళ్ళ కోసం ఆటోస్ ఉన్నాయి. ఆటోస్లో ఎక్కి వెళ్ళిపోయారు వాళ్ళు, నడవలేని వాళ్ళు. గిరి ప్రదక్షిణ చేసే టైంలో మధ్యలో ఒకవేళ ఆకలేస్తే తినడానికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అట్లానే మధ్యలో మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా కాళ్ళు నొప్పిస్తున్నాయి అనుకునే వాళ్ళకి 10 మినిట్స్కి 20 రూపీస్, హాఫ్ అన్ అవర్కి 40 రూపీస్ అని చెప్పి అట్లా ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే మనం మసాజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట లెగ్స్కి. కాళ్ళు మాత్రం చాలా ఘోరంగా అసలు నొప్పించినాయి అనమాట. నడుస్తున్న కొద్దీ వస్తానే ఉంది, దగ్గరకు వచ్చేసింది అనే వరకు ఇంకా రోడ్ వస్తానే ఉంది. మధ్యలో కావాలంటే మనకి టెంపుల్ వాళ్ళు పెట్టిన వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్లానే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. కంటిన్యూస్గా నడిస్తే ఏమనిపించలేదు. కాకపోతే మధ్యలో రెస్ట్ తీసుకుందామని చెప్పి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ లేచి నడిచేసరికి కాళ్ళల్లో లోపల ఏదో సూది పెట్టి లోపల నుంచి ఎవరో గుచ్చినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట కాళ్ళకి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే అక్కడ బేబీ స్ట్రోలర్స్ కూడా రెంట్కి ఇస్తున్నారనమాట. ఎందుకంటే పేరెంట్స్ కంటిన్యూస్గా బేబీస్ని ఎత్తుకొని అంత దూరం నడవలేరు కదా, సో దాట్ వాళ్ళు బేబీ స్ట్రోలర్లో వాళ్ళని క్యారీ చేయొచ్చు అని చెప్పి. మా తమ్ముడు ఏమన్నాడంటే మా డాడీ నాకు కూడా ఒకటి బేబీ స్ట్రోలర్ రెంట్కి తీసుకొని నన్ను కూడా అందులో కూర్చోబెట్టి తీసుకెళ్ళొచ్చు కదా డాడీ అని చెప్పి అన్నాడు అనమాట మా తమ్ముడు. ఇక్కడ కొంతమంది భక్తులు శివభజన చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేశారనమాట. శివుడి పాటలు పాడుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ గిరి ప్రదక్షిణ చేశారు. అది కూడా చాలా బాగా అనిపించింది. అగ్ని మాత్రం నిరంతరం వెలుగుతానే ఉంది అరుణాచలం గిరి పైన. అప్పటికే నా ఎనర్జీ అంతా అయిపోయింది. ఇంకా మా తమ్ముడి హెల్ప్ తీసుకుంటూ వాడి మీద కొంచెం సపోర్ట్ వేస్తూ అట్లా మెల్లిమెల్లిగా నడిచినా అనమాట. వాడికి కూడా సగం ఎనర్జీ అయిపోయింది, నాకు కూడా సగం ఎనర్జీ అయిపోయింది. ఒక సర్టెన్ పాయింట్కి వచ్చినాక అరుణాచలం గోపురం కనిపించగానే ఎంత హ్యాపీ అనిపించిందో, అమ్మయ్య దగ్గరకు వచ్చేసాము అయిపోయింది అని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నేనైతే. మేమైతే నైట్ 11:30కి స్టార్ట్ చేసాం కదా గిరి ప్రదక్షిణ. మాకైతే గిరి ప్రదక్షిణ అయిపోయేలోపు మార్నింగ్ 5:30, 6 అట్లా అయింది. ఇంకా అవ్వగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనంలో కూడా చాలా రష్ ఉంది, ఫుల్ రష్ ఉండే. మాకు దర్శనానికి ఇంకో 2-3 అవర్స్ అట్లా పడింది. ఇంకా అప్పటికే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి కాళ్ళు బాగా నొప్పి వచ్చినాయి. ఇంకా నొప్పిలో దర్శనం లైన్లో నిల్చునేసరికి ఇంకా ఘోరంగా కాళ్ళు నొప్పి వచ్చినాయి అన్నమాట. దర్శనంకి ఎంట్రీకి లైన్లు మొత్తం తిప్పడమే, ఎగ్జిట్కి కూడా లైన్లు మొత్తం తిప్పడమే. చాలా ఉండే లైన్లో నిల్చొని వెళ్ళడమే చాలా టైం పట్టింది. ఫోన్స్ అయితే మనతోనే లోపలికి తీసుకెళ్ళొచ్చు, బట్ మెయిన్ గుడి ముందుకి వెళ్ళాక ఫొటోస్ మాత్రం తీయడానికి ఎలో లేదు. ఒక అతను అలాగే ఫోటో తీయడానికి ట్రై చేస్తే పంతులు ఫోన్ లాగేసుకున్నాడు అనమాట. దట్స్ ఇట్ ఫర్ అవర్ అరుణాచలం వ్లాగ్ అండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే అరుణాచలంలో ఎక్కువ ఫొటోస్ ఏం దిగలేదు, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ దర్శనంలో అంతసేపు లైన్లో నిల్చొని అలసిపోయాం కదా, సో ఇంకా మాకు అస్సలు ఓపిక లేకుండే. అందుకే ఒక్క మంచి ఫోటో కూడా దిగలేదు. నా దగ్గర ఉన్న ఫొటోస్ మీకు యాడ్ చేస్తున్నా. ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.